జిల్లా జమ్మికుంటలోని బాలికల వసతి గృహం సమస్యల వలయంగా మారింది. వేసవి కావడంతో బోర్లు అడుగంటి వట్టిపోయింది. వారం రోజులుగా సరిపడా నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించని పరిస్థితి. దీంతో రోజువారీ అవసరాల కోసం మున్సిపల్ ట్యాంకు ద్వారా నీరు కాలం వెళ్లదీస్తున్నట్టుగా విద్యార్థులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల దృష్ట్యా హాస్టల్లో నీటి కొరత తలెత్తింది. బోర్లో నీరు అడుగంటిపోయి వారం రోజులకు సరిపడా నీరు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజువారీ అవసరాల కోసం మున్సిపల్ ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకుంటున్నారు. ఇది పరీక్షల సమయం కావడం, అందులోనూ వాటర్ ట్యాంక్ రావడం ఆలస్యం కావడంతో ఇక్కడ విద్యార్థినులు స్నానాల కోసం సమీపంలోని మహిళా వసతి గృహానికి వెళ్లాల్సి వచ్చింది. గతంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తగా తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలివేశారు. వేసవి రావడంతో నీటి సమస్య కూడా మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో పాటు త్రాగునీటి కోసం హాస్టల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇది రిపేరుకు రాగా ఎవరూ పట్టించుకోకపోవడంతో మరమ్మతులు లేక మూలన పడింది. దీంతో రోజువారీగా విద్యార్థుల కోసం త్రాగునీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటితో పాటు ప్రహారీ గోడ ఎత్తు తక్కువగా ఉండడం, వర్షాకాలం గదుల పైకప్పు నుండి వాననీరు రావడం వంటి సమస్యలతో నానా అవస్థలు పడుతున్నట్టు విద్యార్థులు చెప్తున్నారు. మొత్తం వాటర్ తక్కువైపోయింది సార్, వాటర్ రావట్లేదు. పిల్లలు అందులో వేస్తుంది సార్. కాలేజ్ 55 సార్. రెగ్యులర్ లేదు సార్, వాళ్ళు 10th వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇక్కడ కాలేజ్ చేస్తారు సౌందర్యం ఇక్కడికి వెళ్ళి వాడుకోవడానికి బ్రష్ బాత్రూమ్లకు ఇక్కడ ఈ ట్యాంకర్ వాటర్ అట్లా. హాస్టల్లోని సమస్యలపై వార్డెన్ లక్ష్మి స్పందించారు. హాస్టల్లోని బోరు బావి అడుగంటడంతో సరిపడా నీళ్లు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. నిన్న వాటర్ ట్యాంక్ రావడం ఆలస్యం కావడంతో విద్యార్థులను మహిళా హాస్టల్కు పంపించినట్టు తెలిపారు. 4-5 డేస్ అవుతుందండి బోర్ ప్రాబ్లం అయ్యి. కాకపోతే ఫస్ట్ వాటర్ అయిపోయినాయి అనుకున్నాం, మోటార్ ప్రాబ్లం అనుకున్నాము. మోటార్ రిపేర్ చేయించినప్పటికీ కూడా కొన్ని వాటర్ వస్తున్నాయి, అవి సరిపోవట్లేదు అని చెప్పేసి ఒక 1000 లీటర్స్ డబ్బా పెట్టి ట్యాంకర్ ద్వారా తెప్పిస్తున్నాం పిల్లలకు. కాకపోతే ఇవాళ మార్నింగ్ ఎగ్జామ్కి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం ట్యాంకర్ రావడానికి లేట్ అవుతుంది అనేసి ఈ కాలేజ్ దగ్గరున్న ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి పంపించడం జరిగింది. ఏం ప్రాబ్లం లేదు, మా వర్కర్ కూడా వెంబడి వెళ్ళి మరీ తీసుకురావడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండానే చూసుకుంటున్నాము. ఆల్రెడీ హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఆ బోరు మొత్తం కంప్లీట్గా వాటర్ రావని తెలిస్తే దాన్ని ఖచ్చితంగా అందులోనే బోర్ వేపియాలనే ఉద్దేశంతో కూడా సార్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మళ్ళీ జూన్ వరకు ప్రాబ్లం లేకుండానే చూసుకుంటాం. దాదాపుగా ఇంకొక 2 రోజులలో సెలవులు వస్తున్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా ట్యాంకర్ల ద్వారా తెప్పించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ హాస్టల్కి ఏంటంటే ప్రహరీ గోడ హైట్ ఉండాలనేది మాకు మేజర్గా. ఇప్పుడు కడుతున్న బిల్డింగ్స్ అన్నీ కూడా గర్ల్స్ సెక్యూర్డ్గా ఉంటున్నాయి. చుట్టూ పాత బిల్డింగ్ అయిపోయింది. వర్షాకాలం అయితే బిల్డింగ్ ఉరుస్తుంది, వరండా మీద ఉన్న బిల్డింగ్ అయితే ఉరుస్తుంది. వర్షాకాలం ప్రాబ్లంగానే ఉంది. వర్షాకాలంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.